హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ కి హై ఈల్డ్ సిరీస్ లో భాగంగా ఎకానమీ గురించి మాట్లాడుకున్నాం. ఆల్రెడీ పాలిటీ గురించి మాట్లాడుకున్నాం, హిస్టరీ గురించి మాట్లాడుకున్నాం. ఈ రోజు ఎకానమీ గురించి, నెక్స్ట్ జియోగ్రఫీ గురించి రేపే నేను మీకు వీడియో చేసిస్తాను. ఏం జరుగుతుంది, ఇది కొత్త వాళ్ళు చూసే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈ హై ఈల్డ్ సిరీస్ లో ఏం చేస్తున్నాం మనం అంటే, ఏవేవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే ఏవి చదవాలో అనే దాంతో పాటు ఏవి వదలాలో అనేది మనం డిస్కస్ చేసుకుంటూ, ప్రస్తుతం కరెంట్ ట్రెండ్ ని అనుగుణంగా ఏవేవి ఇంపార్టెంట్ అనేది మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అట్ ద సేమ్ టైం ఇవి ఎక్కడెక్కడి నుంచో చదవడం కాదు, నేను ఒక మంచి మెటీరియల్ ఇస్తాను. ఏవైతే ఇప్పుడు నేను మీకు చెప్పబోయే 10-15 టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి నేను మీకు మంచి మెటీరియల్ ఒకటి, పీడిఎఫ్ ఒకటి నేను మీకు షేర్ చేస్తాను. A4 ప్రింటబుల్ ఫార్మాట్ లో ఉంటుంది. అది తీసుకొని మీరు ఈ ఫార్మాట్ ప్రింటబుల్ ని ప్రింట్ తీసుకొని 1కి 10 సార్లు మీరు దీన్ని రివైజ్ చేసుకుంటూ వెళ్ళారంటే, ఇప్పుడు ఈ అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించి CBT 1 ఏదైతే ఉందో, ఈ CBT 1 లో మీరు ప్రశాంతంగా కవర్ చేసేసేయచ్చు. ఓకేనా? సో ఈ రోజు మనం ఎలా చూడబోతున్నాం వీడియోని అంటే, మీ అందరికీ తెలిసిందే 2 సెక్షన్స్ ఉంటాయి ఈ వీడియోలో. సెక్షన్ 1 వచ్చేసి ప్రస్తుతం ప్రెసెంట్ ట్రెండ్ ఎలా ఉంది. ప్రెసెంట్ ట్రెండ్ అంటే ఏంటి, లాస్ట్ 1-2 ఇయర్స్ లో ఎగ్జామ్స్ లో ఎకానమీకి సంబంధించి ఎలా అడుగుతున్నారు అనేది మనం మాట్లాడుకుంటాం. దాంతో పాటు సెకండ్ సెక్షన్ ఈ వీడియోలో ఏముంటుందంటే, గతంలో అంటే ఒక 4-5 ఏళ్ల నుంచి ఎలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఇస్తున్నాడు, నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా ఇవి ఇంపార్టెంట్, మీ ఎగ్జామ్స్ కి ఇంపార్టెంట్ అవబోతున్నాయి. అంటే ఏంటి, ఈ ప్రెసెంట్ ట్రెండ్ మనం రైల్వేని అనుసరించుకొని చూస్తాము. రైల్వేలో ఎలా అడుగుతున్నారు అనేది ప్రెసెంట్ చూస్తాము. అండ్ పాస్ట్ ఫ్యూచర్ ట్రెండ్ ని ఎలా చూస్తాం అంటే, ఓవరాల్ గా ప్రతి ఎగ్జామ్ లో మనకి ఎకానమీలో ఏమేమి అడుగుతున్నాడు అనేది మనం చూడబోతున్నాము. ఓకేనా? ఈ 2 సెక్షన్స్ లో మీకు 100% క్లారిటీ వచ్చేస్తుంది. ఎకానమీకి సంబంధించి నేను చెప్పే ఈ టాపిక్స్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. దగ్గర 1-2 డేస్ దీని గురించి మనం క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకొని 500 నుంచి 1000 బిట్స్ నేను అనలైజ్ చేసిన తర్వాత ప్రెసెంట్ పాస్ట్ కి సంబంధించి అనలైజ్ చేసుకుంటూ నేను మీకు ఇవ్వబోతున్నాను. హై ఈల్డ్ సిరీస్ మీ అందరికీ తెలిసిందే. మీ అందరూ ఎంత దీనికి సంబంధించి ఎంత అప్రిషియేట్ చేస్తూ వెళ్తున్నారో, ఈ మెటీరియల్ సంబంధించి చాలా కష్టపడి తయారు చేసే మెటీరియల్ మీరు టెలిగ్రామ్ ఛానల్లో లింక్ అవైలబుల్గా ఉంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని పీడిఎఫ్ చూడడానికి ట్రై చేయండి. వేరే ఇన్స్టిట్యూట్లో ఎక్కడ కూడా ఇలాంటి మెటీరియల్ మీకు కనిపించదు. అంత హై ఈల్డ్ మెటీరియల్ నేను మీకు ఇవ్వబోతున్నాను. ఓకే, దీనికి సంబంధించి ఫ్రీ టెస్ట్ సిరీస్, ఈ హై ఈల్డ్కి సంబంధించి ఫ్రీ టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఓకే, చూసుకుంటే ప్రస్తుతం ప్రెసెంట్ ట్రెండ్ ఎలా ఉందంటే, ఎకానమీకి సంబంధించి మీరు ఏ ఎగ్జామ్ ముట్టుకున్నా సరే మీకు కరెంట్ ఎకానమీ అంటాం కన్నా దీని పేరు కరెంట్ ఎకానమీ అని పేరు మార్చేస్తే మంచిది. ఓకేనా? కరెంట్ అఫైర్స్ లాగా కరెంట్ ఎకానమీ అని మార్చేస్తే మంచిది. ఎందుకంటే ఒక 20-30% మాత్రమే స్టాటిక్ అడుగుతున్నారు, 70% మొత్తం డైనమికే, కరెంట్ రిలేటెడ్ అడుగుతున్నారు. కానీ స్టాటిక్ రాకుండా మీరు డైనమిక్ చదవలేరు. ఓకే, ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకుంటే పోవర్టీ ఇండెక్స్ గురించి అడుగుతున్నాడు. పోవర్టీ ఇండెక్స్ లేదంటే మనం చూసుకున్నాం అనుకుంటే పీరియాడికల్ లేబర్ ఫోర్స్ ఇండెక్స్ గురించి అడుగుతున్నారు. ఈ లేబర్ ఫోర్స్ ఇండెక్స్ లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అన్నాడు. అన్ఎంప్లాయ్మెంట్ అంటే మామూలుగా మనం మాట్లాడే తీరేంటి, అన్ఎంప్లాయ్మెంట్ అంటే మనకు తెలిసింది ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళది అన్ఎంప్లాయ్మెంట్. కానీ ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఏదైతే ఉందో, ఇందులో అన్ఎంప్లాయీస్ ఎవరైనా వస్తారంటే లేబర్ రిపోర్ట్ అంటారు, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటారు, లేదంటే వర్కర్స్ రేట్ అంటారు. ఇలా డిఫరెంట్ అందులో టర్మినాలజీస్ ఉంటాయి. అందులో చూసుకున్నారు అనుకుంటే ఇందులో ఎవరెవరైతే పని చేస్తున్నారో వాళ్ళని లేబర్ ఫోర్స్ అంటారు. ఓకే, అన్ఎంప్లాయీ ఫోర్స్ అంటే ఎవరైతే పని చేయకుండా ఇంట్లో పడుకుంటున్నారో ఆ వాళ్ళని అన్ఎంప్లాయీస్ అంటారు. ఎవరైతే పని కోసం వెతుకుతున్నారో, రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ రెజ్యూమ్లు పట్టుకొని ఎవరైతే వెతుకుతున్నారో వాళ్ళని అన్ఎంప్లాయీస్ అంటారు. ఇలా 2 టర్మినాలజీస్ ఉంటాయి. ఓకే, పని కోసం ఎదురు చూస్తున్న వాళ్ళని, పని కోసం ఎదురు చూడట్లేదు, పని పాట లేకుండా ఇంట్లో పడుకుంటున్నారు వాళ్ళని కూడా మనం ఏమంటాం అంటే అన్ఎంప్లాయీ అంటాము. ఇలా డిఫరెంట్ టర్మినాలజీస్ ఉంటాయి. సో ఇదంతా ఏంటి, స్టాటిక్ లో వచ్చేస్తుంది. ప్రస్తుతం అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది అనేది మీకు కరెంట్ వచ్చేస్తుంది. ఇలా మీకు స్టాటిక్ తెలిస్తేనే మీరు కరెంట్ చదవగలరు. సో ముందు స్టాటిక్ గ్రిప్ తీసుకోండి, దాని తర్వాత కరెంట్ ని చదవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో అయితే టాప్ 10 రిపోర్ట్స్ మొత్తం, కరెంట్ అఫైర్స్ మొత్తం, మనకి ఎకానమీ మొత్తం రిపోర్ట్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఏ రిపోర్ట్స్ చదవాలి, మన దగ్గర చూసుకుంటే ఒక సంవత్సరం కానీ 100కు పైగా రిపోర్ట్స్ వస్తాయి. ఇందులో ఏ రిపోర్ట్స్ ఇంపార్టెంట్ గా చదవాలి, IMF వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ అంటాము, IMF రిపోర్ట్ అంటాము, ఇలా డిఫరెంట్ రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి. సో ఈ రిపోర్ట్స్ అన్నింటిలో ఏ రిపోర్ట్ ఇంపార్టెంట్ అనేది నేను మీకు క్లియర్ గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఓకే, సో దాంతో పాటు దీనికి సంబంధించి 2-3 మార్కులు ఏవైతే వస్తున్నాయో ఎకానమీలో, అదంతా నేను మీకు క్లియర్ గా ఈ రోజు వీడియోలో పీడిఎఫ్ కూడా అవైలబుల్ చేయబోతున్నాను. సో లెట్స్ జంప్ ఇన్ టు అవర్ వీడియో. వెల్కమ్ టు స్కై అకాడమీ.
ఫస్ట్ మీరు ఎగ్జామ్ కి వెళ్ళేటప్పుడు ఇవి లేకుండా ఎగ్జామ్ కి వెళ్ళకూడదు, ఇవి చదవకుండా ఎగ్జామ్ కి వెళ్ళకూడదు. ఏంటివి? ఈ మూడు రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 రిపోర్ట్స్ లేదా సబ్సెక్షన్స్ చదవకుండా వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు అంటే ప్రతి షిఫ్ట్ లో మీకు దీని గురించి క్వశ్చన్ అట్లీస్ట్ ఒక 10 షిఫ్ట్లు తీసుకున్నారు అనుకుంటే అందులో 8 షిఫ్ట్లలో ఈ టాపిక్ గురించి మీకు క్వశ్చన్ ఉంటుంది. ఏంటంటే NS4 రిలీజ్ చేసే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ రిపోర్ట్, నేను ఏదైతే ఇందాక డిస్కస్ చేశానో దీనికి సంబంధించి ఇందులో హెడ్ కౌంట్ రేషియోస్ ఏముంటాయి, దాని తర్వాత మనకి లేబర్ ఫోర్స్ రిపోర్ట్ ఏముంటాయి, అన్ఎంప్లాయ్ రిపోర్ట్ అంటే ఏంటి, ఇవన్నీ మనం క్లియర్ గా చూసుకోవాలి. ఒక 5 సెక్షన్స్ ఉంటాయి క్లియర్ గా, నేను మీకు పీడిఎఫ్ లో కూడా అరేంజ్ చేశాను. ఇవన్నీ నేను మీకు మంచి మెమరీ హిట్స్ కోర్సులో కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్పున్నాను నేను మీకు. అయితే దీనికి సంబంధించి మీరు చూసుకుంటే లేబర్ ఫోర్స్ రిపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మనకి PLFS అంటే అంటాము, PLFR అంటాము. ఓకే, ఇది మనం బాగా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది లేకుండా మీరు ఎగ్జామ్కి వెళ్ళడానికి ట్రై చేయకండి. ఓకేనా. నెక్స్ట్ గ్లోబల్ డెప్త్ రిపోర్టు, IMF నుంచి వరల్డ్ బ్యాంక్ నుంచి ఏవైతే రిపోర్ట్ రిలీజ్ అవుతా ఉందో అది రిపోర్టు. ఓకే, దాని తర్వాత సోషల్ ప్రొడక్షన్ రిపోర్టు, మనకి మన ఇంటర్నేషనల్ లేబర్ రిపోర్ట్ ఏదైతే లేబర్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అండ్ వరల్డ్ బ్యాంక్ నుంచి మనకి సోషల్ ప్రొడక్షన్ రిపోర్ట్ అని ఒకటి వస్తుంది. ఈ 3 రిపోర్ట్లు లేకుండా ఎగ్జామ్కి వెళ్ళకండి. ఈ 3 రిపోర్ట్ నుంచి ఒక క్వశ్చన్ పక్కా వస్తుంది కూడా ఫ్యూచర్ లో. సో చాలా జాగ్రత్తగా ఈ 3 రిపోర్ట్లు చదవడానికి ట్రై చేయండి. ఓకేనా. చాలా ఇంపార్టెంట్. గ్లోబల్ డెప్త్ రిపోర్ట్ లో కూడా మనం చూసుకుంటే పబ్లిక్ డెప్త్ బర్డెన్ ఎలా ఉంటుంది, దాని తర్వాత లో ఇన్కమ్ కంట్రీస్ ఏంటి, హై ఇన్కమ్ కంట్రీస్, మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ ఏంటి, డెవలపింగ్ కంట్రీస్ ఏవి, సో ఇలా ఇంపార్టెంట్ మనకి ఉంటాయి. అందులో చాలా జాగ్రత్తగా చూడడానికి ట్రై చేయండి. ఇంపార్టెంట్ రిపోర్టు. ఇవి లేకుండా మీరు ఎగ్జామ్ కి వెళ్ళట్లేదు, అవునా. నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే దీని తర్వాత మనకి NPCI అండ్ ఇట్స్ ఫంక్షన్స్ ఏమేమి వస్తాయి, UPI ఎవరు హ్యాండిల్ చేస్తారు, నెఫ్ట్ ఎవరు హ్యాండిల్ చేస్తారు, NPCI ఏమేమి పనులు చేస్తుంది, ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, ప్రాఫిట్ ఆర్గనైజేషన్, ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఇలా NPCIకి సంబంధించి ఒక 2 పేజీల నోట్స్ ఒకటి క్రియేట్ చేసేయండి. చాలా ఇంపార్టెంట్. అడుగుతున్నారు ప్రజెంట్ ట్రెండ్ లో. ఇప్పుడంతా ఏం చెబుతున్నాను, ప్రజెంట్ ట్రెండ్ ని అనుసరించుకొని ఏం జరుగుతున్నాయని చెప్పబోతున్నాను. ఓకే, నెక్స్ట్ నేను మీకు ఓవరాల్ గా పాస్ట్ అండ్ ఫ్యూచర్ లో ఏవి ఇంపార్టెంట్ అనేది సెక్షన్ 2 లో నేను ఇప్పుడే చెప్తాను. ఫస్ట్ ప్రెసెంట్ లో ఏమేమి అడుగుతున్నారు అనేది ఇందాక 3 ఇంపార్టెంట్ రిపోర్ట్స్ చెప్పాను. దాని తర్వాత NPCI ఫంక్షన్స్ చూసుకోండి. దాని తర్వాత మనకు చూసుకున్నాం అనుకుంటే సెబీ సంబంధించి షేర్ మార్కెట్ కి సంబంధించి మొత్తం చదవమనట్లా, సెబీ గురించి చదవమనట్లా, షేర్ మార్కెట్ గురించి చదవమనట్లా, ఇవేం చెప్పట్లేదు నేను. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్టర్స్ ఎవరు, FDI ఎవరు, వాళ్ళు ఏమేం చేస్తున్నారు, హాట్ మనీ అంటే ఏంటి, కూల్ మనీ అంటే ఏంటి. హాట్ మనీ అంటే వేడిగా ఉండే డబ్బులు కావు. మీ అందరికి నేను ఆల్రెడీ కోర్సులో మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కోడింగ్తో మంచి మెమరీస్తో నేను మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఇమేజెస్తో మంచిగా చెప్పున్నాను, చూడడానికి ట్రై చేయండి ఒకసారి. ఓకే, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించి FDIకి సంబంధించి చాలా ఇంపార్టెంట్. FIIs, FDIs ఇవన్నీ మనం క్లియర్గా మాట్లాడాము. ఇది చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ RBIకి సంబంధించి మొత్తం చదువుకోవాలి. సెబీకి సంబంధించి నేను చెప్పలేదు, లేదంటే మనం చూసుకున్నాం అనుకుంటే వేరే రిపోర్ట్స్ అన్ని చెప్పుకో వెళ్ళట్లేదు. ఇంపార్టెంట్ ఏవి అడుగుతున్నారో వాటి గురించి మాట్లాడుతున్నాను. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫంక్షన్స్ అండ్ మానిటరీ పాలసీకి సంబంధించి ఇందులో M0 అంటే ఏంటి, మనీకి సంబంధించి M1 మనీ అంటే ఏంటి, M2 మనీ అంటే ఏంటి, M3 మనీ అంటే ఏంటి, ఈ మనీస్ ఏవైతే ఉన్నాయో ఇందులో మనం చూసుకున్నాం అనుకుంటే డియర్ మనీ అంటాము, లేదంటే ఇవి ఇంపార్టెంట్ మనీస్ కి సంబంధించి నేను మీకు చెప్పున్నాను. ఇవి చూసుకోవడానికి ట్రై చేయండి. RBI ఫంక్షన్స్, మానిటరీ పాలసీస్. IMF రిపోర్ట్ సంబంధించి ఇంపార్టెంట్. CPIకి సంబంధించి చూసుకోండి WPI, కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటాము, మనకు హోల్సేల్ ప్రైస్ అంటాము. దాని తర్వాత IMF రిపోర్ట్స్, ఇవి ఇంపార్టెంట్. ఇవి చూసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, దాని తర్వాత ట్యాక్స్ లో ఏ టైప్ చూడాలంటే మనకి డివిడెండ్ ట్యాక్స్ చూసుకోవాలి. దాని తర్వాత సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని చెప్పి అంటాము, అది MAT, VAT. ఈ 4కు సంబంధించి మేజర్ గా చూసుకోవడానికి ట్రై చేయండి. అడుగుతున్నారు. ఓకేనా. GSTకి సంబంధించి అడుగుతారు, కాకపోతే అంత ఇంపార్టెంట్. ప్రస్తుతం ఫేవరెట్ టాపిక్ అయిపోయింది, అంత ఇంపార్టెంట్ కాదు. GST వదిలేయడం మంచి. నేను ఇక్కడ ఏవి చెప్తున్నానో అవే ఇంపార్టెంట్, మిగతాయి చాలా వరకు వదిలేయడానికి ట్రై చేయండి. వదిలేయడం అంటే మీ దగ్గర టైం ఉంటే చదవాలి. చెప్తాను నేను నెక్స్ట్ మీకు ఏదైతే ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్ లో ఏవేవి ఇంపార్టెంట్ అనే దాని మీద ఇంపార్టెంట్, నెగ్లిజిబుల్, మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి టాపిక్ వైజ్ సెగ్రిగేట్ చేసిస్తాను. అందులో చూడడానికి ట్రై చేయండి. ఓకే, నేను ఇక్కడ చెప్పే టాపిక్స్ ఏవైతే 10-12 టాపిక్స్ చెప్తున్నానో ఇవి మీరు వదలట్లేదు. ఓకేనా. గవర్నమెంట్ స్కీమ్ సంబంధించి నేను చెప్పేది ఏంటంటే మీరు 50-50 రేషియో పెట్టుకోండి. దీనికి 50-50 రేషియో అంటే మీ దగ్గర టైం ఉందనుకోండి, ఇంపార్టెంట్ స్కీమ్స్ నేను ఒక 10-15 చెప్తాను, అవి చూడడానికి ట్రై చేయండి. అందులో కూడా ఏం చదవాలో కూడా చెప్తాను, అవే చదవండి. 90% మీ గవర్నమెంట్ స్కీమ్స్ వదిలేసినా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించి మనం చూసుకుంటే అంత ఇంపార్టెంట్ ఎక్కువ అడగట్లేదు గవర్నమెంట్ స్కీమ్స్. ఓకే, అయితే లేదు సార్ మాకు గవర్నమెంట్ స్కీమ్ ఇష్టము, మేము చదువుతాము, ప్రతి ఎగ్జామ్లో అడుగుతూనే ఉంటారు అంటే నేను మీకు మంచిగా ఒక 10-15 స్కీమ్స్ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చాను.
నరేగా సంబంధించి కానీ ఇవేవైతే ఇంపార్టెంట్ 10 స్కీమ్స్ ఇక్కడ రేస్ ఇచ్చాను. మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని నాకు సెలెక్ట్ చేయండి. అందులో కూడా ఏం చదవాలి ఈ స్కీమ్స్ లకు సంబంధించి ఈ 10-15 స్కీమ్స్. ఓకే, లేదు సార్ మాకు అట్మోస్ట్ ఒక 4-5 స్కీమ్స్ చెప్పండి అంటే ఇదిగోండి ఒక 6 స్కీమ్స్ నేను మీకు ఇక్కడ ఇచ్చాను. ఈ 6 స్కీమ్స్ లేకుండా మీరు వెళ్ళకండి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ప్రధానమంత్రి ముద్రా యోజన, స్టార్ట్అప్ స్కీము, అటల్ పెన్షన్ స్కీము, దాని తర్వాత జీవన్ జ్యోతి స్కీము, దాని తర్వాత సురక్ష బీమా స్కీము, సోషల్ ప్రొటెక్షన్ స్కీమ్స్ అంటాయి ఇవన్నీ. ఈ స్కీమ్స్ మేజర్ గా చూసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ ఇచ్చిన స్కీమ్స్ ఇవి చూసుకోవడానికి ట్రై చేయండి. మీ దగ్గర టైం ఉంటే పర్మిట్ చేస్తే, లేదు మా దగ్గర అసలు టైం లేదు, ఒక రోజులో లేదా 2 రోజుల్లో మా స్కీమ్స్ అయిపోవాలి అంటే ఇవి చూసుకోవడానికి ట్రై చేయండి. ఏమేమి చదవాలి స్కీమ్స్ లో అంటే మీ అందరికీ తెలిసిందే, మంచి కోడింగ్ తో చదవడానికి ట్రై చేయండి. ఏ ఇయర్ ఎస్టాబ్లిష్ చేశారు ఆ స్కీమ్, బేటీ బచావ్ బేటీ పడావ్ అనుకున్నాము. ఓకే, ఏ ఇయర్ ఎస్టాబ్లిష్ చేశారు, దాని తర్వాత అది ఫోకస్ దేని మీద చూస్తుంది, ఎడ్యుకేషన్ మీద, దాని తర్వాత గర్ల్స్ చైల్డ్ కి సంబంధించి ప్రొటెక్షన్ మీద, మనకి జెండర్ ఈక్వాలిటీ, జెండర్ డిస్క్రిమినేషన్, ఆడవాళ్ళని మనం హీనంగా చూస్తున్నాము, ఆ హీనంగా చూడటం కానీ, ప్రొటెక్షన్ కానీ, ఎంపవర్మెంట్ కి సంబంధించి కానీ వాళ్ళు కూడా ఈక్వల్ అనే దాని మీదగా మనకి ఈ స్కీమ్ చెప్తా ఉంది. ఇయర్ చాలా సార్లు ఎక్కువ శాతం అడిగేది ఇయరే. ఎలా గుర్తుపెట్టుకుంటాము, ఈ ఈ దీనికి సంబంధించి బేటీ బచావ్ బేటీ పడావ్ ఏం చెబుతా ఉంది, బేటీ పడావ్ బేటీ బచావ్ అంటే ప్రొటెక్షన్, బేటీ పడావ్ అంటే ఎడ్యుకేషన్. అంటే 2 థీమ్లు చెప్తుంది, 2-2-22 ఇలా సింపుల్ గా. ఆడవాళ్ళని హీనంగా చూడకూడదు, హీనంగా 15. ఆడవాళ్ళని హీనంగా చూడకూడదు 2015 ఇలా సింపుల్ గా ఇయర్ గుర్తు పెట్టుకోవడానికి ఆ ఏదైతే పేరు ఉంది కదా ఆ పేరులోనే మీకు ఇయర్ వచ్చేసింది. 2 టార్గెట్స్ ఈ స్కీమ్ నుంచి, 2 టార్గెట్స్, 2 టార్గెట్లు ఇస్తున్నారు ఒక స్కీమ్ లో. 22 హీనంగా చూడకూడదు, 2015 ఆడవాళ్ళని హీనంగా చూడకూడదు, ఎంపవర్మెంట్ చేయాలి వాళ్ళని అనే దాని మీద మనకి ఇలా సింపుల్ గా కోడింగ్ తో ఆల్రెడీ నేను మీకు కోర్సెస్ ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టాను. చూడడానికి ట్రై చేయండి. ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు, దాని తర్వాత ఎస్ఎస్సి సిజిఎల్ సిఎస్ఎస్ సంబంధించి కూడా కోర్సు మనకి చాలా తక్కువ ప్రైస్ లో, ఒక పుస్తకం కన్నా తక్కువ వాల్యూలో నేను మీకు అక్కడ 500 కన్నా తక్కువ రూపీస్ కే మనకి అక్కడ కోర్సెస్ అవైలబుల్ చేశాను. 400కు పైగా వీడియోస్, దాని తర్వాత చూసుకున్నాం అనుకుంటే 100కు పైగా టెస్ట్ సిరీస్, పీడిఎఫ్ ప్రింటబుల్ ఫార్మాట్ లో మెటీరియల్, A4 ఫార్మాట్, దాని తర్వాత ఇమేజెస్ తో మంచి కోడింగ్ క్లాసెస్ నేను మీకు అక్కడ అద్భుతంగా అరేంజ్ చేసి పెట్టాను. ఎలా ఉంటాయంటే కంటెంట్ మనకి చూసుకున్నాం అనుకుంటే స్టాండర్డ్ పుస్తకాల కన్నా ధీటుగా మన దగ్గర కంటెంట్ ఉంది. కోడింగ్ క్లాసెస్ అంటే మీరేమనుకుంటారు, పైన టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తారేమో, కాదు. ఇన్ డెప్త్ గా ఉంటాయి మన దగ్గర టాపిక్స్, స్టాండర్డ్ పుస్తకాల కన్నా అతీతంగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం మీరు చూసుకున్నారు అనుకుంటే ఈ కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ తో పాటు మీకు కరెంట్ అఫైర్స్ కోర్స్ అందులో నేను మీకు అవైలబుల్ చేసి పెట్టాను. 6 months కరెంట్ అఫైర్ కంపలేషన్, ఇవి కూడా మెమరీ హింట్స్ తోనే, టెక్నిక్స్ తోనే గుర్తుపెట్టుకునేలాగా. అపాయింట్మెంట్స్ రీసెంట్ గా ఏం జరిగింది, అవార్డ్స్ ఎవరెవరికి ఇచ్చారు, ఇవన్నీ ప్రతిదీ నేను మీకు అక్కడ మంచి కరెంట్ అఫైర్ కోర్స్ కూడా ఇందులోనే ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానీ అండర్ గ్రాడ్యుయేట్ కానీ సంబంధించి నేను మీకు అవైలబుల్ చేశాను. లేదు సార్ మాకు ఓన్లీ కరెంట్ అఫైర్ కోర్స్ కావాలా అన్న వాళ్ళకు కూడా 6 months 1 year సబ్స్క్రిప్షన్ నేను మీకు అక్కడ అవైలబుల్ చేసి పెట్టాను. ఎవరైతే కావాలనుకుంటారో ఒక్కసారి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చూడడానికి ట్రై చేయండి. మీరు ఈ ఫ్యాక్చువల్ ఎగ్జామ్స్ లో గంటల తరబడి ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవడానికి మీరు ట్రై చేస్తూ ఉన్నారా, మీ రోజులు గడిచిపోతూ ఉంటాయి, కానీ ఇవాళ చదివితే రేపు పొద్దున మర్చిపోతూ ఉంటారు. కానీ మంచి మెమరీస్ చదవడానికి ట్రై చేయండి, లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే ఇంపార్టెంట్ టాపిక్స్ లో సెబీ మనకి పోవర్టీ రిలేటెడ్ ఇండెక్స్ బాగా అడుగుతున్నారు. ఇందాక నేను మీకు రిపోర్ట్స్ కి సంబంధించి పోవర్టీ లేబర్ మనకి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ మనకి ఏదైతే రిపోర్ట్ ఉందో దానికి సంబంధించి మనం మాట్లాడుకున్నామా. దాని తర్వాత మనకి సంబంధించి చూసుకున్నాం అనుకుంటే ఏదైతే ఎస్బీఐ రిపోర్ట్ పోవర్టీ రిలేటెడ్ చూసుకోవడానికి ట్రై చేయండి. చాలా ఇంపార్టెంట్. ఇది ఎలా ఇంపార్టెంట్, ఈ పోవర్టీ రిపోర్ట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓవరాల్ గా 10 రిపోర్ట్లే నేను మీకు చెప్పబోతుంది. ఇందాక 3 రిపోర్ట్లు చెప్పాను అవునా, ఇప్పుడు ఇంకొక 7 రిపోర్ట్లు చెప్తాను. ఈ 10 రిపోర్ట్లు మాత్రమే చదవండి చాలు, ఇంకేం అవసరం లేదు. ఓకే, ఎస్బీఐ రిపోర్టు పోవర్టీ రిలేటెడ్ రిలీజ్ చేస్తూ ఉంటుంది, అది చూడండి. మల్టీ డైమెన్షనల్ పోవర్టీ రిపోర్టు చాలా ఇంపార్టెంట్. ఇది పిఎల్ మనకి ఎన్ఎస్ఓ సంబంధించి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ రిపోర్ట్ ఎలా అయితే ఇంపార్టెంట్, అలానే మల్టీ డైమెన్షనల్ పోవర్టీ రిపోర్టు, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, ఈ 3 చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత పోవర్టీకి సంబంధించి నీతి ఆయోగ్, పోవర్టీకి సంబంధించి వరల్డ్ బ్యాంక్, పోవర్టీకి సంబంధించి సోషల్ ప్రొటెక్షన్ రిపోర్ట్ ఆల్రెడీ మనం ఇందాకే కవర్ చేసాం, ఇంపార్టెంట్ అందులో. ఓకే, సో ఈ రిపోర్ట్స్ 1, 2, 3, 4, 5 ఇందాక చెప్పిన ఒక 3 మొత్తం 8 రిపోర్ట్లు చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఆ 3 చూడండి, ఆ 3 తర్వాత ఈ 5 చూడడానికి ట్రై చేయండి. చాలా ఇంపార్టెంట్. వీటికి సంబంధించి ఏం చదవాలా, ఎంతవరకు చదవాలా అనేది నేను మీకు మెటీరియల్లో దాని తర్వాత కోర్సులో కూడా చెప్పాను. నెక్స్ట్ చూసుకుంటే ఐఎంఎఫ్ రిపోర్ట్స్, సిబిఐ డబ్ల్యూపిఐ రిపోర్ట్స్, సోషల్ ప్రొటెక్షన్ రిపోర్టు, ఇవి ఆల్రెడీ నేను మీకు ఇందాక స్లైడ్ లోనే క్లియర్ గా ఇంక్లూడ్ చేసి చెప్పాను, అంత ఇంపార్టెంట్ కాదు.
నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే ఇప్పటివరకు మనం ఏం మాట్లాడుకున్నాం, పాస్ట్ గురించి ప్రెసెంట్ ట్రెండ్ కి సంబంధించి మాట్లాడుకున్నాం. ప్రెసెంట్ ట్రెండ్ లో ఒక 8 టాపిక్స్, 8 రిపోర్ట్లు ప్లస్ ఒక 5 టాపిక్స్ నేను మీకు చెప్పాను. 8 రిపోర్ట్లు గుర్తున్నాయి కదా, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ రిపోర్టు, దాని తర్వాత ఇంటర్నేషనల్ మల్టీ డైమెన్షనల్ రిపోర్టు, దాని తర్వాత మనం చూసుకున్నాం హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్టు, ఇలా ఒక 8 చెప్పాను. స్క్రీన్ షాట్ తీసుకున్నారు అనుకుంటున్నాను. దాని తర్వాత ఒక 5 నేను మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పాను. ఎన్పిసిఐకి సంబంధించి, ఎఫ్డిఐకి సంబంధించి, దాని తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫంక్షన్స్, మానిటరీ పాలసీస్, ఇలా ఒక 5 టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పాను. ఇప్పుడు మనం ప్రెసెంట్ ట్రెండ్కి సంబంధించి మాట్లాడుకున్నాం, రైల్వే ఎలా వెళ్తుంది అనేది. ఇప్పుడు మనం పాస్ట్, గతంలో కూడా ఇంపార్టెంటే, ఫ్యూచర్లో కూడా ఇంపార్టెంటే, అలాంటివి మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఏంటయ్యా అంటే ఎకానమీ అండ్ ఇట్ టైప్స్. అవసరం లేదు, సిలబస్ ఇదే మీది. మీకు సిలబస్ ఏ పుస్తకంలో చూసుకున్నా సిలబస్ ఇలానే ఉంటాయి. ఎకానమీ టైప్స్, మన క్లోజ్డ్ ఎకానమీ అంటాం, ఓపెన్ ఎకానమీ అంటాం, ఇలా డిఫరెంట్ ఎకానమీస్ అంటాం. ఈ టైప్స్ అవసరం లేదు. నేషనల్ ఇన్కమ్ అవసరం లేదు. నీతి ఆయోగ్కి సంబంధించి 5 year ప్లాన్స్, ఎకానమిక్ ప్లానింగ్ ఇంపార్టెంట్. నీతి ఆయోగ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇందాక ఈ టాపిక్స్ లో కూడా ఈ నీతి ఆయోగ్కి సంబంధించి చెప్పాను నేను. నీతి ఆయోగ్ ఏదైతే రిపోర్ట్ రిలీజ్ చేస్తుందో వాటికి సంబంధించి, నీతి ఆయోగ్ సంబంధించి ఆ బెంచ్ ఎలా ఉంటుంది, దాని సీఈఓ ఎవరు, ప్రజెంట్ సీఈఓ ఎవరు, ఇవన్నీ చూడడానికి ట్రై చేయండి. మనీ అండ్ బ్యాంకింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ మనీలోనే మనకి మానిటరీ పాలసీస్ వచ్చేస్తాయి. బ్యాంకింగ్ లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మనకి ఫిస్కల్ పాలసీస్, ఇవన్నీ మనీలో ఫిస్కల్ పాలసీస్, మానిటరీ పాలసీస్ వచ్చేస్తాయి. ఓకేనా, ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇందులో ఎన్పిసిఐ వచ్చేస్తుంది, ఆర్బీఐ వచ్చేస్తుంది. ఇవన్నీ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్స్ రెడీ చేసుకోవడానికి. ఇన్ఫ్లేషన్ సంబంధించి అంత ఇంపార్టెంట్ కాదు. దాని తర్వాత ఇన్ఫ్లేషన్ కొద్దిగా కరెంట్ అఫైర్ లో ఉంది, చూడడానికి ట్రై చేయండి. నెగ్లిజిబుల్ నుంచి ఇంపార్టెంట్ లో వేయడానికి ట్రై చేయండి. ప్రస్తుతం కరెంట్ అనుగుణంగా స్టాక్ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్ వదిలేయండి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ పాలసీస్ ఇవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు. పోవర్టీ ఇంపార్టెంట్, అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మనం 8 టాపిక్ లో కూడా దీనికి సంబంధించి మాట్లాడుకున్నాం. ఓకే, పోవర్టీకి సంబంధించి ఒక సెక్షన్ చదవమంటున్నాను, అంత ఇంపార్టెంట్. బీఓపీకి సంబంధించి అంత ఇంపార్టెంట్ కాదు. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, బ్యాలెన్స్ ఆఫ్ మనకి పేమెంట్స్, బీఓపీ, బీఓటీ అంటే అంత ఇంపార్టెంట్ కాదు, వదిలేయండి. రిపోర్ట్స్ అండ్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ఎకానమీ అంటేనే ఇది లేకుండా మీరు ఎగ్జామ్కి వెళ్ళకూడదు. దాని తర్వాత మేజర్ స్కీమ్స్ సంబంధించి అంత ఇంపార్టెంట్. 50-50 వేసుకొని దీనికి టైం ఉంటే చదవండి స్కీమ్స్, లేదంటే వదిలేయడానికి ట్రై చేయండి. అగ్రికల్చర్ చదవడానికి ట్రై చేయండి. ఇండస్ట్రియల్ సెక్టార్స్ అంత ఇంపార్టెంట్ కాదు, ఇండస్ట్రియల్ సెక్టార్స్ వదిలేసేయండి. అగ్రికల్చర్ మాత్రం కొద్దిగా ఈనాం మండీస్ అంటే ఏంటి, లేదంటే ఎంఎస్పీ అంటాము, దాని తర్వాత ఎఫ్ఆర్పి అంటాము, మినిమం సపోర్ట్ ప్రైస్ అండి. ఎఫ్ఆర్పి అంటే ఫేర్ రెమ్యునరేటరీ ప్రైస్ అని చెప్పి అంటాము. ఇది షుగర్ కేన్ కోసం అని చెప్పి డిసైడ్ చేస్తారు. మనకి దాని తర్వాత ఎంఎస్పీ, మినిమం సపోర్ట్ ప్రైస్, ప్రతి దానికి డిసైడ్ చేస్తారు. ఈ ఎంఎస్పీ మీద గవర్నమెంట్ కొంటుందా, కొనదా, లేదంటే ఎవరు కొంటారు ఎంఎస్పీ మీద, ఈ ఎంఎస్పీ ఉండడం వల్ల రైతుకి ఎటువంటి లబ్ధి కలుగుతుంది, సాయిల్ హెల్త్ కార్డ్ అంటే ఏంటి, ఇవి ఇంపార్టెంట్. ఏమంటే యూరియాకి సంబంధించి ఎంత రేషియో ఉండాలి. దాని తర్వాత మనకి ఇవి అగ్రికల్చర్ ఏవైతే ఇంపార్టెంటో ఆల్రెడీ నేను మీ కోర్సులో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ చూడడానికి ట్రై చేయండి, ఇంపార్టెంట్. ఓకేనా, ఈ హై ఈల్డ్ మెటీరియల్ ఒకటి ఇచ్చాను కదా, ఇలా ఉంటుంది హై ఈల్డ్ మెటీరియల్. మీ అందరికి తెలిసింది హై ఈల్డ్ టాపిక్స్, ఎకానమిక్స్ సంబంధించి లాస్ట్ మినిట్ రివిజన్. అందులో టాపిక్ వైజ్, సబ్ టాపిక్ వైజ్ నీట్ గా ఇలా ప్రింటబుల్ ఫార్మాట్ లో మంచిగా మీరు చదువుకునేలాగా బుల్లెట్ పాయింట్స్ నేను మీకు అక్కడ ఇచ్చి పెట్టాను. టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. ఏమేమి చదవాలి ఏంటి అనేది క్లియర్ గా అందులో నేను మీకు మెన్షన్ చేసి పెట్టాను. ఓకే, సో దాని తర్వాత మనం చూసుకున్నాం అనుకుంటే మన కోర్సెస్ లో మీ అందరికీ తెలిసిందే మంచి ఇమేజెస్ తో ఇలా నేను మీకు టీచ్ చేస్తూ ఉంటాను. ఏమేమి చదవాలి, ఏమేమి చదవకూడదు అనేది క్లియర్ గా అందులో ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను. మంచి రిపోర్ట్స్ కానీ, మంచి ఇమేజెస్ తో ఎలా చదవాలి, కోడింగ్ తో మీకు అక్కడ నేను క్లియర్ గా చేసి పెట్టాను. ఎవరైనా కావాలనుకుంటే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్. నా ఈ ఎఫర్ట్ మీకు నచ్చింది అంటూ ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ మీ. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.